తెలంగాణ కూలీలు, ఆంధ్ర కూలీలని నాన్నగారు ఒక అబ్జర్వేషన్ చెప్పేవారు అన్నమాట. తన అబ్జర్వేషన్. తెలంగాణ కూలీలు వచ్చిన డబ్బులు రాగానే ఆ రోజు సాయంత్రం లోపల సినిమాకెళ్ళో మనం తెచ్చుకునే డ్రింకింగ్ చేయడము ఏదో ఒకటి ఆ రోజు సాయంత్రం లోపల నైట్ లోపల ఖర్చు పెడితేనే వాళ్ళు నెక్స్ట్ రోజు మార్నింగ్ మళ్ళీ ఫ్రీగా మళ్ళీ పేదవారిగా లేవద్దంట వాళ్ళకి. ఆంధ్ర కూలీలు ఇలా కాకుండా సేవ్ చేస్తూ నెక్స్ట్ అలానే సేవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అలానే వాళ్ళు కూడా బాగా డెవలప్ అవుతారు. వాళ్ళ పీరియడ్ ఆఫ్ టైంలో చక్కటి బాగా డెవలప్ అవుతారు. 1 or 2 జనరేషన్స్ తర్వాత కూడా చాలా బిల్డింగ్స్ కట్టుకుని పిల్లలు బాగా మంచి చదివిపించి చాలా గొప్పగా డెవలప్ అవుతారు అని చెప్పారు అన్నమాట. అలానే ఏంటి ధ్యానం లోపల 2 రకాలు ధ్యానం చేసేవాళ్ళు. కొంతసేపు ధ్యానం కాగానే ఎస్ సరిపోయింది, నాకు ఇంకా అయిపోయింది, నాకు వచ్చిన శక్తి ఇప్పుడు దీన్ని ఖర్చు పెట్టేంత వరకు నేను మళ్ళీ ధ్యానం చేయను, పూర్తి ఖర్చు పెట్టి మళ్ళీ అలసిపోయినప్పుడే అప్పుడే ధ్యానం చేయడమో నిద్రపోవడమో అలాంటివి చేస్తుంటారు అనమాట. అయితే మరి మహర్షులు వచ్చిన ధ్యానం చేసిన తర్వాత మళ్ళీ ధ్యానం చేస్తారు, మళ్ళీ ధ్యానం చేస్తారు, మళ్ళీ ఇంకా ధ్యానం చేస్తారు. అందుకే రమణ మహర్షి అంటారన్నమాట. ఆయన 70 సంవత్సరాలు ఆయన అలానే కూర్చోబోద్దేంది, ఆయన కూర్చున్నాడు. అలా ప్రకృతి సహజ సిద్ధాంత ప్రకారంగా ప్రకృతి సహజంగా ఎవరి క్యారెక్టర్ ప్రకారం వాళ్ళు వెళ్తూనే ఉంటారు. ఓకే, అయితే మనం కొంచెం మన చేతిలో ఉంది. ఇది ప్రకృతి సిద్ధాంతాన్ని, ప్రకృతి సహజ మార్గాన్ని అర్థం చేసుకున్న తర్వాత ప్రకృతికి మనము ఇంకా ప్రకృతి కన్నా ఇంకొంచెం ముందుగా వెళ్ళడమే మరి మనం చేసే సాధన. ప్రకృతి సాధన ఎందుకు అని చెప్తుంది. సాధన అనేది అంటే ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళడమే. మీరు ఏ సాధన చేసినా కానీ, ఎందుకంటే మీరు ప్రకృతి ఏంటంటే కొన్ని వేల కోట్ల జన్మలు తీసుకుని అలా జన్మలు తీసుకుంటూ మీ పిల్లల్ని పుట్టిస్తూ ఆ జనమాన చక్రంలో అలా స్లోలో అలా వెళ్ళిపోండి అన్నట్టుగానే ఉంటుంది అన్నమాట. అది ప్రకృతి సహజ సిద్ధమైన మాయ సిద్ధాంతం. అయితే మరి దాని నుంచి బయటికి పడాలి అంటే, మీరు మాయలోంచి బయటికి వచ్చేసేయాలి అంటే మాయ మరి ఎట్లా? మాయనే కదా మరి విశ్వం లోపల మరి ప్రకృతి. కాబట్టి అది ప్రకృతి అంటే విశ్వము, అది ఎప్పుడు తను కంటిన్యూస్ గా కంటిన్యూస్ లూప్ లో ఉంచాలని అది కంటిన్యూస్ రన్ అవ్వాలనుకుంటుంది. ప్రపంచం రన్ అవ్వాలంటే మాయ కావాలి, ప్రకృతి కావాలి. సో కాబట్టి మరి ఈ మాయ సహజమైందనమాట. దీనికన్నా కొంచెం ముందుకు వెళ్ళడం అనేది ఎలా సాధ్యము అంటే, మనము సాధన ద్వారా మనము కొంచెం గమనించుకుని మనకు అలా అనిపిస్తూ ఉంటుంది. మాయ చెప్తాం సరిపోయింది సాధన, ఇంకేముంది, వచ్చేసింది కదా, మనకు ఎనర్జీ వచ్చింది, ఖర్చు పెడితే చాలా సంతోషం అనిపిస్తుంది కూడా. వచ్చిన ఎనర్జీ రాగానే ఇంకా ఏదైనా పనులు చేస్తుంటే అతను సంతోషం వేరే ఉంటుంది. ఖర్చు పెడుతున్నప్పుడు కూడా ఒక ఆనందం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ ఆనందాన్ని గమనించి అది మనము క్లియర్గా గమనించాలి. మనకు శక్తి వచ్చింది ఖర్చు పెడుతున్నప్పుడు. మళ్ళీ నేను కూడా అప్పుడప్పుడు 10 day మెడిటేషన్ కోర్స్ చేసేవాడిని, వర్క్షాప్స్ కానీ. అయిపోయిన తర్వాత నాకు సినిమా చూడాలనిపించేది. అదేంటి, నువ్వు 10 days మెడిటేషన్ చేసి వచ్చిన తర్వాత ఫస్ట్ నువ్వు సినిమా చూడాలంటావేంటి వితిన్ 1 or 2 days ఎందుకు ఖర్చు పెడుతున్నావు అని కొంతమంది అడిగేవారు. కానీ నాకేంటి, ఆ సినిమా చూసేటప్పుడు చాలా క్లియర్గా చూసేవాడిని అనమాట. ఎంత క్లియర్గా అంటే ప్రతి ఫ్రేము సెకండ్కు మరి 30 ఫ్రేమ్లు 60 ఫ్రేమ్లు ఉంటేనే అది మూవీలాగా రన్ అవుతుంది అనమాట. ప్రతి ఫ్రేమ్ని చూసేవాడిని. ఆ ఫ్రేమ్ లోపల ఉన్న ఫోటో అన్ని ఫోటోలు ఒకటేసారి కలిపి రన్ చేస్తే వీడియోలాగా కనిపిస్తుంది మనకి. ఆ ఫోటోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా చూసేవాడిని అనమాట. అలా క్లియర్గా చూడడం అనేది ఆ క్లారిటీ, అంటే మెడిటేషన్ ద్వారా వచ్చిన ఎనర్జీని ఆ విధంగా ఖర్చు పెడుతూ క్లారిటీతో చూడడం నేర్చుకునేవాడిని అనమాట. చాలా సంతోషం అనిపించేది. అయితే మనము గమనించుకుని ఇంకా మెడిటేషన్ చక్కగా చేస్తూ అన్ని ధ్యాన స్థితిలో చిరునవ్వుతో ఉంటూ, ఓకే, ఇవన్నిటిని కూడా గమనిస్తూ మన ప్రాసెస్ని మన క్లారిటీతో ఉంచుకోవాలి. ఎందుకంటే మన గోల్ క్లియర్గా ఉంచుకోవాలి. గోల్ క్లియర్గా ఉంటే మనం ఎప్పుడు మెడిటేషన్ చేయాలి, ఎంతసేపు చేయాలి, ఎలా కంటిన్యూ చేయాలి, అన్ని కూడా క్లారిటీ ఉంటాయి. మన గోల్ ఏంటి? ధ్యానము ఆత్మజ్ఞానం, నిన్ను తెలుసుకోవడం గురించి. అంటే ఏంటి, నేను తెలుసుకోవడం అంటే ఏంటి అంటే, ఆత్మ అంటే సచ్చిదానంద స్వరూపం, ఎప్పుడూ ఆనందంగా ఉండే తత్వమే నువ్వు అని తెలుసుకుని ఎప్పుడూ ఆనందంగా ఉండే స్థితికి రీచ్ అవ్వడమే ఆత్మజ్ఞానం. నెక్స్ట్ బ్రహ్మజ్ఞానం, అంతటా భగవంతుడు ఉన్నాని, ఆ భగవంతుడే నేను అని. మరి వేదాల సారాన్ని అహం బ్రహ్మాస్మి
సర్వం కల్విదం బ్రహ్మ. మీరు తెలుసుకోవాలి కదా, ఇది అనుభవపూర్వకంగా తెలుసుకుని జీవితం అంతా నేను జీవించేంత అంత స్థితం అవ్వాలి మన జ్ఞానము. మనం ధ్యానం లోపల చక్కటి ఆ కనెక్టివిటీ స్థితిలో, దైవ స్థితిలో ఉంటాం. ఆలోచన లేవు అంటే మనం ఉందేంటి, మనిషి లేడు అనమాట, దైవమే ఉంది అక్కడ. అంటే ఆలోచనలు అంతవరకే ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్ అంటారు అనమాట. ఒక సెంటెన్స్ ఉంది, అంటే ఆలోచిస్తాను నేను ఉన్నాను అని. కాబట్టి మరి ఆలోచన లేనప్పుడు ఎవరున్నారు? దైవమే ఉంది. ఆ దైవాన్ని అర్థం చేసుకుంటూ ఉంటాం మనం ధ్యానంలో. తర్వాత అది ఫిక్స్ అయిపోతుంది మనకి దైవం. మొత్తం ఆ దైవ భావనతోటి పూర్తిగా బ్రహ్మానంద స్థితిలో ఉండడమే మన పరమ లక్ష్యము. ఆనంద స్థితిలో సదా ఆనంద స్థితిలో ఉండడమే మన ధ్యాన లక్ష్యము. ఈ రెండు క్లారిటీగా ఉంటే మనకు ధ్యానం క్లియర్గా చేయబోద్ది. ఎంతసేపు చేయాలి, ఎలా చేయాలి, రోజు మనం చేసుకున్న ధ్యానము అక్కడికక్కడికి ఖర్చు పెడుతున్నామా, కొంచెం సేవ్ చేసుకుని ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళేంత చేస్తున్నామా అనేది మనము చూసుకోవాలి.